गणेश महाराज के जय बोलो गणेश महाराज के वक्रतुंड महाकाय गणपते नमः सरस्वती नमस्ते फ्रेंड्स गुड ఈవినింగ్ వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ ఛానల్ మనం రిసాల బజార్ దగ్గర ఉన్నాము గణేష్ మండపం చూస్తారు కదా వెనకాల సూపర్ ఉన్నది చాలా బాగున్నది అసలు చూస్తే మొత్తం ఏదో బంగారంతో నిజమైన బంగారంతోనే నిర్మించారేమో మండపం అనే విధంగా ఉన్నది లోపల మనకి విఘ్నేశ్వరుడు విష్ణుమూర్తి అవతారంలో మనకి దర్శనం ఇస్తాడు చాలా లోపలికి వెళ్ళేసి ఆ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ మనము ఎంట్రన్స్లో ఉన్నాము ఆ విష్ణుమూర్తి అవతారం చూసే ముందు మనము ఈ మండపాన్ని చూసుకుంటే చూడండి మొత్తం గోల్డ్ వర్ణంతో మొత్తం బంగారు వర్ణంతో మెరిచిపోతుంది చాలా బాగా అయితే మండపాన్ని నిర్మించారు అదేవిధంగా మనకి ఎంట్రన్స్లోనే విఘ్నేశ్వరుడు కూడా దర్శనం ఇస్తారు చూడండి ఒక్కసారి సో చూస్తున్నాం కదా పిల్లలు కూడా అందరూ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు విఘ్నేశ్వరుని దగ్గర వచ్చేసి ఇంకా విఘ్నేశ్వర్ అంటే ఏ పండుగలో చిన్నపిల్లలు లేకున్నా సరే కానీ గణేష్ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా పిల్లలు మాత్రం ఉంటారు జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి చూస్తున్నారు కదా ఫుల్ ఉత్సాహంతో అయితే ఉన్నారు లోపలికి వెళ్ళిపోదాం మనము విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు దర్శనం అయితే చేసుకుందాం మరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నా ఒకసారి చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అస్సలు కళ్ళు చెదిరిపోయింది నాకైతే చూస్తుంటే ఇంకా లోపల చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అబ్బా ఏంది ఇట్లా ఉన్నదని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఈ గణేశుడిని నిలబెట్టింది పంచముఖి యూత్ అసోసియేషన్ వారు విశాల బజార్ బొల్లారము చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఆ విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి గణేశుడిని దర్శనం చేసుకోవడానికి సో చూడండి ఒక్కసారి ఆ విష్ణుమూర్తి అవతారం చూడండి విఘ్నేశ్వరుడు మనకి విష్ణుమూర్తి అవతారంలో ఇక్కడ మనకి దర్శనం ఇస్తాడు ఒకసారి చూడండి సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక్కసారి మండపం కూడా చూపిస్తాను సో విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరి దర్శనం చేసుకున్నాం కదా మనకి చూడండి కళ్ళు చెదిరిపోతుంది ఆ మండపం చూస్తే చూడండి ఒకసారి వెనకాల చూడండి నేను చాలా చేసినాం కదా ఇంతవరకు మనం చాలా చూసినాము సో ఇది మాత్రం చాలా బాగున్నది చూడండి భక్తులు కూడా ఇంత టైం అయినా కూడా చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఒకసారి మండపం చుట్టూరా చూడండి ఎంత బాగున్నదో చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఇక్కడ మనకి ఆ విష్ణుమూర్తి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దశావతారాలను కూడా మనకి ఇక ప్రజెంట్ చేసారు అవి కూడా చూపిస్తా చూడండి ఒకసారి చిన్న అనే భేదం లేకుండా అందరు వచ్చేసి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు చాలామంది ఈ టైం అయినా కూడా ఇక్కడ స్వామివారి దగ్గర ఉన్నారంటే చూడండి చాలా ఘనంగా అయితే వేడుకలు నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు మత్స్య అవతారం ఉంది కుర్మ అవతారము వరహ అవతారము నరసింహ అవతారము ఇక్కడ వామన అవతారము ఈ 5 అవతారాలు అయిపోయినాయి కదా మనకి రైట్ సైడ్లో మళ్ళీ ఇంకొక 5 అవతారాలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూసుకుందాం అక్కడ 5 అవతారాలు చూసుకున్నాం కదా ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో మనకు పరశురామ అవతారము రామ అవతారము బలరామ అవతారము కృష్ణ అవతారము కల్కి అవతారాలు చూశారు కదా 10 అవతారాలని మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు అసలు చాలా బాగుంది థీమ్ కూడా మస్తు అనిపించింది ఒకసారి నా పైన చూడండి మొత్తము ఆ ఫ్లవర్లో మనకి ఎంత బాగా అనిపిస్తుందో అసలు మొత్తం నిజంగా బంగారంతోనే నిర్మించారనే విధంగానైతే ఈ కట్టడం మాత్రం అనిపిస్తుంది నాకు ఒక్కసారి చూడండి ఎంతమంది భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారో సో మనం వీడియో తీస్తుంటే పిల్లలందరూ వచ్చి మాట్లాడుతూ అంటున్నారు చెప్పండి రా ఎట్లా అనిపించింది వినాయకుడు ఎట్లా అనిపించిండు ఎట్లా ఎప్పుడన్నా చూసిరా ఎట్లా గణేష్ మహారాజ్కి చెప్పురు గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్పా గణపతి బప్పా సో చూసిరు కదా పిల్లల ఉత్సాహం మాత్రం చాలా ఉన్నది సో చాలా బాగుంది నిజంగా ఈసారి మస్తు అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వేడుకలు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా సో ఈ అమ్మాయి దేవుడి పాట పాడుతుందంట చూద్దాము ఎట్లా పాడుతుందో పాడు ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః జై బోలో గణేష్ మహారాజ్కి సో చూసారు కదా చిన్నపిల్లలు కూడా ఈ వయసులో కూడా వాళ్ళు చాలా బాగా అయితే
మన దేవుడికి సంబంధించిన పాటలు కూడా పాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఏంటంటే మన సంస్కృతి మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా వెళ్ళిపోతుంది కదా. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంత వయసులో, చిన్న వయసులో కూడా వాళ్ళు దేవుని పాటలు అంతా ఈజీగా పాడేస్తారు. చూసారు కదా. చిన్న పాప చెప్తుందంట. ఏం చెప్తుందా విందమ్మ? చెప్పు, ఏం చెప్తావు? ఓం గం గణపతి నమః సరస్వతి నమః వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. అయిపోయిందా? సో అదే పిల్లలు మాత్రము ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళకి చూడండి, కెమెరా ముందు భయం లేకుండా వాళ్ళు పాటలు పాడుతున్నారు. కెమెరా ముందు రావాలనే ఉత్సాహం ముందు చూసారు కదా. అదే వయసులో మేము ఉన్నప్పుడు మాత్రం కెమెరా ముందు రావాలంటే చాలా సిగ్గుపడే వాళ్ళము. ఫ్రెండ్స్ చూసినాం కదా, విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దర్శనం కూడా చేసుకున్నాము. పిల్లలతో కూడా చాలా బాగా మాట్లాడించినాం. పాటలు కూడా పాడిన వాళ్ళు చాలా బాగా అనిపించింది కదా. ఇంకెవరైనా ప్రయత్నం చేద్దాం. పెద్దవాళ్ళు ఏమైనా పాడే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా, మరి మాట్లాడతారా, ఏమైనా వాళ్ళతో కూడా, పెద్దవాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, పిల్లలతో మాట్లాడిచ్చారు అదే అని చెప్పేసి. పెద్దవాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? మన ఛానల్లో చూసి వాళ్ళు వచ్చిర్రు, మేము మాట్లాడుతూ అన్నారు. నేను కూడా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా వాళ్ళని. అమ్మ చెప్పండి, ఇక్కడ వినాయకుడిని చూసిర్రు కదా, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్లాంటి గణేశుని చూసిర్రా? ఒకవేళ చూస్తే ఎక్కడ చూసిర్రు? మీరు అసలు చిన్నతనంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది? మేము చిన్నతనంలో చూసిన వినాయకులు మాత్రం మట్టి వినాయకులనే చూసినాము. ఇప్పుడు అంత రెట్లు మారిన నుంచి అంత వేరే వేరేగా వాడతారు. ఈ వినాయకుడిని చూడడం మాత్రం ఫస్ట్ టైము. చాలా బాగుంది. దేవుడిని దర్శనం చేసుకోవడానికి కూడా చాలా పబ్లిక్ చాలా వస్తున్నారు. చాలా బాగుంది. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళకి అందరికి చాలా మంచి జరుగుతుంది. సో మరి రేపు దేవుడు వెళ్ళిపోతున్నాడు కదా, మరి రేపటి నుంచి ఎక్కడికి వెళ్తారు? మరి ఇక దేవుడు వచ్చే వరకు మళ్ళీ ఎదురు చూడడం ఉంటుంది. మళ్ళీ వచ్చే వరకు మాత్రం ఎదురు చూడడం. చెప్పండి, మీరేం చెప్తారు? ఈ వినాయకుడు టెంపుల్కి వెళ్ళిన వినాయకుడు లాగా ఉన్నాడు. కాణిపాకము అక్కడ వెళ్తాం చూడు, అలాగ ఉన్నాడు. వేరే స్టేట్కి వెళ్ళినట్టుగా ఉన్నాడు వినాయకుడు. మీది ఎక్కడ? ప్రాపర్ ఎక్కడ? మరి ఇక్కడే తుర్కపల్లి. చూసిరా? కాణిపాకం వెళ్ళి ఎప్పుడైనా చూసిరా మీరు? చూసాను, కాణిపాకంలో బాయిలో వినాయకుడిని చూసాను. సో చూసారు కదా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు. అంటే నిజంగా మనకి ఇక్కడ వచ్చి చూస్తుంటే మనకి అక్కడ ముందర నుంచి, దేవుడి ముందర నుంచి అయితే వెళ్ళడానికి అనిపించదు. ఎందుకంటే అంత బాగున్నారు. ఫ్రెండ్స్ మొత్తం ఈ మండపం అంతా ఫుల్ ఏసీలో ఉంటుంది. మొత్తము చూస్తున్నాం కదా, ఇదంతా ఏసీ. మళ్ళీ లోపలంతా ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం కూడా. చాలా బాగా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, వచ్చినటువంటి భక్తులకి కూర్చోవడానికి కూడా ఈ సోఫా మాదిరిగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒక్కసారి చూడండి, అసలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు నేను చెప్పిన కదా ఏసీ ఉంది అది అని చెప్పేసి, ఇవన్నీ ఏసీ ఏర్పాటు చేసేసారు. మంచిగా లోపల కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనకు వేడి అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతా కూర్చొని మంచిగా కొద్దిగా ఆ భగవంతుడి దగ్గర కూర్చున్నట్టుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి నా వెనకాల ఎంతమంది భక్తులు ఇప్పటికి కూడా ఈ టైం వరకు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 11 అయిపోయింది నైట్. సో చాలా మంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ఈ స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం టోటల్గా బంగారు వర్ణంలో మనకి మండపం అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి లైటింగ్ కూడా అంతా సూపర్ ఉన్నది. పైన ఫ్లవర్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. సో మస్తు అనిపించింది నాకైతే. సో చూసి మీరు మన ఛానల్లో ఈ వీడియో చూసుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. భక్తులు కూడా చూడండి, చెప్పినట్టుగా ఇంతకుముందుకు ఈ టైంలో కూడా వస్తూనే ఉన్నారు భక్తులు. చాలామంది వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అన్న మీరు విష్ణుమూర్తి అవతారంతో మన వినాయకుడిని ఇక్కడ దర్శనం ఇప్పిస్తున్నారు కదా. సో ఇట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఇక్కడ వినాయకుడిని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? కొద్దిగా డీటెయిల్స్ చెప్పను. మేము శ్రీ చౌదరి ఆర్ట్స్ నుంచి తీసుకొచ్చినాం ఈ వినాయకుడిని. ఎవ్రీ ఇయర్ తననే ఇస్తాడు మాకు, విక్కీ అండ్ నితిన్ అని. ఇది మేము 6 months బిఫోరే అనుకున్నామండి. అనుకొని దీన్ని చేపించాం, డ్రాయింగ్ చేసి 6 months నుంచి దీని వెనక ఫాలో అప్ చేసి ఇది విష్ణుమూర్తి అవతారం ప్లస్ సైడ్లన్నీ దశావతారాలు మళ్ళీ చేపించామండి. సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా మండపాలు చూసినాను, మొత్తం వీడియోస్ చేసినాను నేను. ఈసీలెక్స్ రోడ్ కానివ్వండి, ఉప్పలు అన్నీ తిరిగేసి వస్తున్నా. సో నేను ఇంత గ్రాండ్గా అయితే చూడలేదు. ఏదో ఒక బంగారు వర్ణం అంటే నిజంగా బంగారంలోనే మనము గనిలో తిరుగుతున్నామా అనే విధంగా ఉంది. ఈ థాట్ అసలు ఎట్లా వచ్చింది? అసలు మీరు ముందే అనుకున్నారా ఎట్లా? ముందుగానే అనుకుంటాం, అందరం టీం మెంబర్స్ అందరం కూర్చొని 3 months బిఫోరే ఏం సెటప్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏమేం మెన్యూల డైలీ అన్నదానంలో ఏం పెడదాము, బ్రేక్ఫాస్ట్లో
ప్లస్ అన్నదానంకి ఏం పెడదాం, ఇవన్నీ 3 months బిఫోరే అందరు కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటాం. సో ఏంటంటే ఇంత గ్రాండ్గా నిర్వహిస్తారు కదా అన్న, ఇక్కడ లడ్డు వేలంపాటు ఉంటుందా, లేకుంటే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ప్రజలకు కూడా చెందాలి, నార్మల్గా ఉన్నటువంటి భక్తులకు కూడా స్వామివారి ప్రసాదం అందాలని చెప్పేసి ఈ డ్రా సిస్టము, ఇట్లా లక్కీ డ్రా సిస్టమ్ ఇట్లా తెచ్చినారు కదా, మీరు కూడా అలాంటివి ఏమైనా తీసుకొచ్చారా, లేకుంటే వేలంపాట ఉంటుందా? లేదండి, మా దగ్గర వేలంపాట లాంటిది ఏమి ఉండదు. మేము తీసే దినం అంతా దాన్ని చూర చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి అందరికి. అంటే వచ్చినటువంటి వాళ్ళకా, లేకుంటే రిసాలా బజార్ ఈ దగ్గరలో ఉన్నటువంటి భక్తులకి ఎవరికి దొరుకుతుంది మేము పెడతాం. లడ్డు చిన్నగా ఎక్కువ పెద్దగా పెట్టాము, అంతా ఎవరికి డిస్ట్రిబ్యూట్ ఎవరి అదృష్టం ఉన్నది వాళ్ళకి చేసేస్తామండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా రిసాలా బజార్, ఇది చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతుంది, అంత బాగున్నది. విష్ణుమూర్తి అవతారంలో మనకి ఇక్కడ గణేశుడు మనకి దర్శనం ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా అన్న వాళ్ళకి మంచి జరగాలని, ఇంకా గ్రాండ్గా దీనికంటే గ్రాండ్గా చేయాలని ఆ విఘ్నేశ్వరుడు వీళ్ళకి బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మన రిసాలా బజార్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాం కదా, సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.